కాసేపట్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదలు కానుంది. కొడంగల్ ఎంపీటీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్-అఫిషియో ఓటు వినియోగించుకోనున్నారు. కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 1439 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1439 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. శంకర్, అయితే ఈ ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ టెన్షన్ కూడా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చంటారు? వాస్తవంగా రత ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రాస్ ఓటింగ్ కు సంబంధించిన విషయంలో చాలా క్లియర్ గా ఉండాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంటే అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ ఎన్నికలు ఉండబోవు. ఎందుకంటే ఉన్నదే 1439 ఓట్లు. ఈ ఓట్లలో ఎవరైనా సరే మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత, అంటే ఈ 2 ప్రాధాన్యతలకు సంబంధించి చాలా క్లియర్ గా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వేయకుండా ఎక్కడైనా తప్పుడు తడకలుగా జరిగితే మాత్రం అది ఇరు పార్టీలకు కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా కూడా ఉంటుందని చెప్పి దీని మీద నేతలు కావచ్చు, ఒకవైపు అధికారులు వాళ్ళకు ముందుగానే పూర్తిగా దీని మీద ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమో, అలా క్రాస్ ఓటింగ్ జరిగితే తమకు ఖచ్చితంగా నష్టం జరుగుతుందేమో అనే క్రమంలో కూడా ఓవరాల్ గా పూర్తిస్థాయిలో ఒక భయాందోళనకమైనటువంటి వాతావరణంలో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం చేకూరుతుంది. కాబట్టి అలా జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు రత్న. ఓవరాల్ గా లోపలికి వెళ్లే క్రమంలో కావచ్చు, ఇక్కడికి వచ్చే వరకు కూడా గత 2 రోజులుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఓటర్లకు ఎవరు టచ్ కాకుండా, ఎవరు వారితో సంప్రదించకుండా, వారికి ఎవరు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులతో మాట్లాడకుండా జాగ్రత్తలు వహిస్తూ అయితే ఇక్కడికి చేస్తున్నారు. మరి సాయంత్రం వరకు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా చేరుకుంటుందా, లేకుంటే కాంగ్రెస్ వైపు పూర్తి స్థాయిలో ఈ విజయం ఉండబోతుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.